నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో మసాలా శనగగుగ్గులు చేసుకున్నామండి. ఈ శనగగుగ్గులు ఉదయం టిఫిన్ లోకి, సాయంకాలం స్నాక్స్ లోకి చేసుకోవచ్చండి. టిఫిన్ లోకైనా బాగుంటాయి, సాయంకాలం స్నాక్స్ లోకైనా బాగుంటాయండి. మసాలా శనగగుగ్గులు కావాల్సిన వస్తువులండి: 2 కప్పులు ఎర్రశనగలు తీసుకున్నాం. ఒక గిన్నెలు వేసుకొని వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు బాగా కడుక్కున్నామండి. కడిగిన తర్వాత 1 లీటర్ వాటర్ పోసుకొని శనగలను 5 గంటలు నానబెట్టుకున్నామండి. 5 గంటల తర్వాత శనగలు బాగా నానాయండి. చూడండి, ఈ శనగలను కుక్కర్లోకి వేసుకున్నాం. కొంచెం కల్లుప్పు వేసుకున్నాం. 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాం. కుక్కర్ మూతకు రబ్బర్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని కుక్కర్కి పెట్టుకున్నాం. ఒక 2 విజిల్ ఇచ్చేంత వరకు గుగ్గులను ఉడికించుకున్నాం. 2 విజిల్ల తర్వాత కుక్కర్ మూత తీసి చూచామండి. చూడండి, గుగ్గులు బాగా ఉడికినాయి. ఒక గిన్నె పెట్టుకొని గిన్నె మీద ఒక జాలిబుట్టి పెట్టుకొని శనగగుగ్గులు జాలిబుట్టలు వేసుకున్నామండి. వాటర్ అన్ని కిందికి పోతాయి. గుగ్గులు చూడండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండీలను పెట్టుకున్నాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం. ఇవన్నీ బాగా ఫ్రై అయినాక పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఈ శనగగుగ్గులలోకి ఉల్లిగడ్డలు కొన్ని ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డలను ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. 1 కప్పు క్యారెట్ తుడుము వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. మనం క్యారెట్ వేసినాం కదండి, క్యారెట్ని కలుపుకుంటా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం. 1 నిమిషం తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. ఈ శనగగుగ్గులలో చాట్ మసాలా, గరం మసాలా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వచ్చాదండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. అయినా కూడా చాలా బాగుంటాయి గుగ్గులు. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. శనగలు ఉడకబెట్టేటప్పుడు వేసినాం కదండి, ఇక్కడ కూడా 1/2 స్పూన్ వేసుకున్నాం. ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదండి, ఆ శనగలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అంతా సాల్ట్ మసాలాలు అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకున్నామండి. ఒక చెక్క నిమ్మరసం వేసుకున్నామండి. ఈ నిమ్మరసం వేసుకుంటే ఈ శనగగుగ్గులు చాలా టేస్ట్ ఉంటాయండి. అంతా ఒకసారి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. బాండిల్ని కింద దింపుకున్నాం. అంతేనండి, మన మసాలా శనగగుగ్గులు రెడీ అయినాయండి. ఈ శనగగుగ్గులు టేస్ట్ చేస్తామండి మనం. ఈ శనగగుగ్గులు కారం, ఉప్పు, మసాలాలు అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.